హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో మనం చూసుకుంటే ఏదైతే ఈ రీసెంట్గా ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే జానీ మాస్టర్ తన యొక్క అసిస్టెంట్ మీద, అది కూడా ఆ అమ్మాయి మైనర్ అనేటట్టు 5 ఏళ్ల నుంచి తన మీద అత్యాచారం చేస్తున్నట్టు అయితే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వార్తలు అయితే వచ్చినాయి. ఇక్కడైతే దాని మీద ఎవరికి వాళ్ళు ఆయన ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ నుంచి ఆయన ఏదైతే కొన్ని పదవుల్లో అయితే ఆయన ఉండడం అయితే జరుగుతుంది. దాని నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇటు మెయిన్ గా చూసుకుంటే జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ ఆయన అయితే జనసేన పార్టీ వ్యవహారాల్లో అయితే ఆయన అయితే పక్కకు తప్పుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక సస్పెండ్ లాంటిది, అంటే టెంపరీ సస్పెండ్ లాంటిది అయితే ఆల్రెడీ ఆయనకు విధించడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన మీద ఆరోపణలు చేసి ఆల్రెడీ కేసు కంప్లైంట్ రేస్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అది ఇంకా నిరూపణ అయితే అవ్వలేదు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే తన మీద వచ్చిన ఆరోపణలకి ఆల్రెడీ పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున మెయిన్ ఇప్పుడు వ్యవహారాలు చూసే జనసేన పార్టీ వ్యవహారాలు చూసిన వేములపాటి అజయ్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన మీద టెంపరీ సస్పెండ్ లెటర్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే జస్ట్ ఆరోపణలు వచ్చినందుకే తను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జానీ మాస్టర్ ఏదైతే ఈ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో తనని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులైతే తప్పుడు రాజకీయాలకు అయితే సోషల్ మీడియా అంతా కూడా రాజకీయం చేయడం చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎలాగానంటే జనసేన పార్టీలో ఈడొక దరిద్రుడు అనేటట్టు, పైగా ఈ జానీ మాస్టర్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కొంచెం అసభ్యకరమైన మాటలు అయితే మాట్లాడడం అయితే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాజకీయం చేయడానికి ఏది దొరికితే అదే సందు. శవ రాజకీయాలు చేయడానికి, తప్పుడు రాజకీయాలు చేయడానికి, నీతిమాలిన రాజకీయాలు చేయడానికి, ఈవెన్ ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పెట్టిందే పేరని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనం చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా ఉన్నారనంటే ఎడిటింగ్లో తీసేస్తాను. నేను మాట్లాడినప్పుడు వెళ్ళాడు అనుకో, వాయిస్ పోద్ది, వీడియో పోద్ది, అందుకే ఆపేసి. రైట్. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా ఉన్నారంటే తప్పుకు ఎక్కడ దొరుకుతారా, కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడ తప్పుకు దొరుకుతారా, ఎక్కడ వాళ్ళని ట్రోల్ చేద్దామా, ఎక్కడ వాళ్ళ పరువు తీసేద్దామా అనేటట్టయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆరోపణలు వచ్చినందుకే జనసేన పార్టీ తరపు నుంచి తనని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళేదో పెద్ద నీతి పౌరుల్లాగా ఈరోజు కూటమి నాయకుల మీద కానీ జనసేన నాయకుల మీద అయితే మాత్రం ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నంత తప్పుడు ఎదవలు, తప్పుడు నా కొడుకులు వేరే పార్టీలో లేరు. మీరు గతంలో చూసుకోండి, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆడదాంతో వీడియో కాల్లో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ ఇప్పు చూపించాడు. మొన్న రీసెంట్గా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడు. అది కాకుండా గంట అరగంట అని సంజన సుకన్య అని చెప్పి, లేకపోతే దువ్వాడని చెప్పి మన దువ్వాడ శ్రీనివాసరావు రెండో సెటప్ పెట్టాడని, ఇది కాకుండా డోర్ డెలివరీలని, లేకపోతే కొంతమంది మైనర్ బాలికల్ని హింసించడం అని చెప్పి, కొంతమంది ఎవడో ఒక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా ఒక ఎమ్మెల్యే తన దగ్గర పనిచేస్తున్న పని మనిషిని అత్యాచారం చేయడం కానీ, ఇలాంటి దరిద్రాలు కొన్ని వందలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎవరైతే ఉన్నారో అసలు మొత్తం అందరూ లెక్కేసుకుంటే 100లో దాదాపు 75% ప్రతి ఒక్కడు కూడా దరిద్రుడు, దుర్మార్గపు రాజకీయాల కోసం ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేసే ఎదవలు ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళేదో నీతి పౌరుల్లాగా ఎంతసేపు కూటమి ప్రభుత్వం అయితే చూపిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు మొన్న కూడా చూడండి, మొన్న రీసెంట్గా ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే మీద ఒక న్యూడ్ వీడియో అనేది వచ్చింది, అది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే మార్ఫింగ్ అని ఆయన చెప్తున్నాడు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే అది నిజమే ఉండొచ్చు. వెంటనే టీడీపీ పార్టీ నుండి అతను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అయితే పర్మనెంట్ గా సస్పెండ్ చేసేస్తారు. ప్రస్తుతానికి టెంపరీ సస్పెండ్ కింద అతని మీద ఆల్రెడీ ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పార్టీ అఫీషియల్ నుంచి. కానీ గతంలో నుంచి గత 5 ఏళ్ల నుంచి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో మంది బూతు భోగోతాలు ఈ రోజు బయటపడ్డాయి. కానీ ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు. ఒక్కరిని కూడా కనీసం పార్టీలోంచి రాజీనామా చేయమని, లేకపోతే వాళ్ళ పదవికి రాజీనామా చేయమని, లేకపోతే దానికి సంబంధించిన వివరణ ఇమ్మని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారా? ఎందుకంటే పార్టీ నాయకుడికే బాధ్యత లేదు. పార్టీ నాయకుడే ఒక దుర్మార్గుడు,
ఒక దుర్మార్గుడు కాబట్టి ఈ దుర్మార్గులందరినీ కలుపుకొని ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక నీచమైన పార్టీ ఏదైనా ఉందని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోవాలి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు అన్ని ఇన్ని కాదు, వాళ్ళు వచ్చి వీళ్ళకి నీతులు చెప్తున్నారు సిగ్గు లేకుండా. గతంలో ఎన్నో ఆరోపణలు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రతి ఒక్కరు ఈవెన్ జిల్లా స్థాయి నాయకులు కానీ, కింద స్థాయి నాయకులు కానీ, చైర్మన్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆరోపణలు, ఒక్కొక్కడైతే స్కాములు చేసాడని, ఒక్కొక్కడైతే అత్యాచారాలు చేశాడని, ఒక్కొక్కడైతే కిడ్నాపులు చేశాడని, ఇలా ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. ఇవేవి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ మెయిన్ పేటీఎం బ్యాచ్ కుక్కలు ఉన్నారు కదా, కొంతమంది పేటీఎం కుక్కలు, వీళ్ళెవ్వరికి కూడా సిగ్గు నజ్జ లేకుండా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కూటమి అభివృద్ధి వైపు దూసుకెళ్ళిపోతుంటే అవేవి కూడా పట్టించుకోకుండా, అభివృద్ధి ఎలా జరుగుతుందని ఫోకస్ చేయకుండా, వీళ్ళు ఎక్కడ తప్పుకు దొరుకుతారా, వీళ్ళు ఎక్కడ ఏ విషయంలో ఇరికిద్దాం అనేటట్టయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుక్కలు అయితే ప్రతి పేటీఎం కుక్క కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు చేసేదానికి వీళ్ళు చేసేదానికి మీరు కంపారిజన్ చూడండి. గత 5 ఏళ్లలో ఎంతమంది బోగతాలు బయటకు వచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు అంబటి రాంబాబు గారిని, అవంతి శ్రీనివాసే గారిని, గోరంట్ల మాధవే గాని, ఎమ్మెల్సీ అనంతబాబే గాని, లేకపోతే దువ్వాడ శ్రీనివాసే గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతమంది బోగతులు వచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు ప్రచారాలు అయితే చేస్తుంది. కానీ ఇక్కడ ఒక మనిషి మీద ఆరోపణలు వచ్చినాయి, తను చేశాడా లేదని సెకండరీ విషయం. ఇంకా ఆరోపణలు వచ్చినాయి, కేసు అనేది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది ఇంకా ఆరోపణలో ఉన్నప్పుడే తను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అంతమంది అన్ని అత్యాచారాలు, అన్ని నేరాలు, అంతమందిని చంపేయడాలు, కిడ్నాపులు, ఇన్ని దారుణాలు చేస్తే కనీసం ఒక్కడ కూడా పార్టీకి రాజీనామా చేయాల. ఎందుకంటే ఆ పార్టీ అంత దరిద్రం, ఆ పార్టీ నాయకులు అంతకన్నా దరిద్రులు. ఇలాంటి నాయకులు పెట్టుకొని ఆ పార్టీ ఏదో పెద్ద నీతి రాజకీయాలు చెప్తున్నట్టు, ఏదో ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు సోషల్ మీడియా అంతా కూడా జనసేన నాయకులు లేకపోతే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పోస్టులు అయితే పెడుతున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ సంబంధం లేని మెగా ఫ్యామిలీని కూడా ఈ రాజకీయాల్లోకి ఇంక్లూడింగ్ లాక్కొస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు. ఒక్కసారి సిగ్గు నజ్జ ఉంటే ఇలాంటి రాజకీయాలకు మీరు పాల్పడరు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడ మనిషి అయితే మీరు ఎలా చేస్తారా, అక్కడ వాస్తవం ఉంది జరిగిందని అంటే ఖచ్చితంగా దానికి తగ్గగా శిక్ష పడదు. ఇప్పుడు ఇలా ఏం వదిలేదు కదా, ఆల్రెడీ టెంపరీ సస్పెండ్ కింద జానీ మాస్టర్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా అది నిరూపణ అయితే రేపటి రోజుల్లో తను పూర్తిగా సస్పెండ్ చేస్తారు, తను జైలుకి వెళ్ళడం కూడా ఖాయం. అది ఇప్పుడు తను మా పార్టీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడు, వేరే పార్టీలో ఉన్నాడు అని సెకండరీ విషయం. కానీ ఏంటంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అనేటట్టయితే జనసేన పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ రోజు వ్యవహరిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు ఎలా వ్యవహరిస్తుంది? సిగ్గు లేకుండా తప్పుడు రాజకీయాల కోసం, బురద రాజకీయాల కోసం. మొన్న వరదలు వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ఎక్కడా కూడా దిక్కుండా ఈ రోజు వరదలు వచ్చినప్పుడు దిగి అడావిడి చేశాడు. కానీ ఈరోజు చూసుకుంటే అన్ని తప్పుడు రాజకీయాలు. సోషల్ మీడియాలో పేటీఎం కుక్కలు కూడా ఎలా ఉన్నారంటే మెయిన్ గా కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని తప్పుడు బ్యాచ్, తప్పుడు రాతల కోసం అయితే పేటీఎంలో వేసి 5 రూపాయల కోసం అయితే కక్కుర్తి పడుతున్నారు. ముందు మానుకుంటే చాలా మంచిది. మీరు నిజంగా మానుకోకపోతే 100కు 100% మీరు పేటీఎం కుక్కలే, అందులో డౌటే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఒక దరిద్రం, అందులో మీరు అంతకన్నా దరిద్రులు. ఇప్పుడు మీ పేటీఎం కుక్కలన్నిటికీ కూడా ఒక ప్రతినిధిగా, ఒక అధ్యక్షుడిగా, ఒక ఆల్రెడీ ఒక యాంకర్ని తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ కూడా ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ముందు మాట్లాడే విధానం చూసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేటట్టు మీరు ఆరోపించండి. ఇప్పుడు పార్టీలో తప్పులు అనేది మీ పార్టీలో జరుగుతాయి, అన్ని పార్టీల్లోనూ జరుగుతాయి. కానీ ఏంటంటే తప్పు నిరూపణ అయితే ఇక్కడ ఆల్రెడీ మీకన్నా సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ మీరు అది కూడా చేయలేదు కదా, అది ఆలోచించి మాట్లాడండి. అంతేగాని దొరికిందే సొందని చెప్పి నోటుకొచ్చిన తప్పుడు రాతులు, తప్పుడు మాటలు చేయడం అనేది 100కు 100% కరెక్ట్ కాదు. అది ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ దగ్గర ఇన్ని తప్పులు ఉంచుకొని కూడా ఎదుటి వాళ్ళని ఆరోపిస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత ఎదవాలనేది ఆలోచించుకోవాలి.